యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. శారా గర్భవతి అయి తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన ఆ కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము 100 ఏండ్ల వయసు గలవాడు. దేవుడు అబ్రహామును పరీక్షించదలిచెను. ఒక రోజున యెహోవా, అబ్రహామా, నీకు ఒక్కడేయున్న నీ కుమారుడు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద ఇస్సాకును దహనబలిగా అర్పించుము అని చెప్పెను. అబ్రహాము సందేహించక యెహోవా మాట వినెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతకట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు తీసుకొని దేవుడు తనకు చెప్పిన చోటుకు వెళ్ళెను. అబ్రహాము తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను నా కుమారుడును అక్కడికి వెళ్ళి దేవునికి దహనబలి అర్పించి మరలా మీ యొద్దకు వచ్చేదము.